తీరి మూడంటే మూడేండ్లు కూడా కాకపాయే. ఇక సర్పంచ్ ఎన్నికలైతే మొన్ననే అయినాయి. లేదన్నా ఇంకా మన తాన ఎలక్షన్లు కావాలంటే ఇంకా మూడేళ్ళు పక్కా ఆగాలి. కానీ మన లీడర్లు అసలు ఆగుతూనే లేరు. గప్పుడెప్పుడో చేయాల్సిన ప్రచారం గిప్పటి సంది షురూ చేస్తున్నారు. మరి టేజీల మీద లీడర్ల మాటలు వింటే తెల్లారే ఓట్లా అని అనిపిస్తుంది. మళ్ళా గా లెక్కన కొట్లాడుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ సారుకు సీఎం రేవంత్ సారుకు ఇద్దరికి బ్రహ్మముహూర్తం ఒకటే దొరికినట్టున్నది. నిన్న ఇద్దరు ఒకటే దినం నాడు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి ఒకటే యాలకు మైకులు పట్టిండ్రు. ఈయననేమో జగిత్యాలకెళ్ళి అరుచుకుంటే ఆయననేమో భూపాలపల్లికెళ్ళి అరుచుకున్నాడు. మీ పాలన ఏం బాగున్నదా? రైతులు రంది పడుతున్నారు, పేదలు ఏడుస్తున్నారు, పబ్లిక్ అంతా ఆగమవుతున్నారు, చదువుకునే పిల్లలకు పైసలు వస్తలేవు, రైతులకు రైతు భరోసా వస్తలేదు, గిదేం పాలన గిదేం లెక్క అని చెప్పి ఆర్పార్ గట్టిగానే అరుచుకున్నాడు మళ్ళా కేసీఆర్ సారు. మిషన్ భగీరథ నీళ్ళు పుష్కలంగా రాలే? ఏమైనా రాలేదా? వచ్చినాయా? మరి ఇప్పుడు ఏం రోగం పుట్టింది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు గుంటుతుంది అది? ఎందుకు నీళ్ళు ఎత్తలేవు? వస్తున్నాయా ఇప్పుడు? మరి ఏం చేయాలా? లాగులు వలిగేదాకా చంపాలే. మంచి మాట కాకపోతే ఏం చేస్తారు? మంచిగా కట్టిన ఇల్లు పెట్టిపోయి కదా, 5 ఏళ్ళు నడిచింది కదా, మరి మీకేం బీమారీ వచ్చింది నాకు అర్థం కాదు. ఇంత పొడుగు మాటలు మాట్లాడుతుందా? అడ్డం పొడుగు మాట్లాడుతుందా? వినరు కదా, గిట్లా అరుచుకునుడే కాదు, వచ్చే తప్ప సీఎం కుర్చీలో కూర్చునేది మేమే అని చెప్పి పక్క కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిండు. మళ్ళా 6 గ్యారంటీలు, 420 హామీలు. స్కూటీలు ఎక్కడ వాయే? స్కూటీల్లో మనలే, ఇంకా స్కూటీలు ఎక్కడి? ఏమన్నా నచ్చినాయా? మరి నేను ఏమంటున్నా అంటే దయచేసి మీరు ఆలోచన చేయాల్సింది, ఇలా ఈ సభలో మాట్లాడుతున్నా మీరు వింటున్నాను కాదు, యావత్ తెలంగాణ వింటున్నది. తెలంగాణ ప్రజలందరికీ నేను కోరుతాను, నేను చెప్పిన నిజమా అబద్ధమా? ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో? ఈ సందర్భంలో ఖచ్చితంగా ప్రజల మంచిని కోరే ప్రతి వాళ్ళు ఒకటి కావాల్సిందే, మళ్ళా తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. దాన్ని ఎవడు ఆపలేడు. జర గాచారం బాలేకపోతే దెబ్బతింటాం, అంత మాత్రం చేత ఆగిపోతామా? ఊకుందామా? పోరాటం చేయాల్సిందే, వీళ్ళని నిలదీయాల్సిందే. ఖచ్చితంగా తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ, ఆ యజ్ఞం మళ్ళా ప్రారంభం కావాల్సిందే. ఈ జగిత్యాల జైత్ర యాత్రనే మళ్ళీ మన రాజకీయ శక్తుల పునరేకీకరణ చేసుకుంటూ మనం విజయం సాధించే వైపుగా పోవాలి. విన్నారు కదా, గిట్లా మాజీ సీఎం కేసీఆర్ సారు అంటే ఇప్పుడున్న సీఎం రేవంత్ సారు ఊకుంటాడా చెప్పుండ్రి? మీరు చెయ్యని దోపిడీ లేదు, మీరు చెయ్యని దంద లేదు, మిమ్మల్ని కుర్చీలో కూర్చోనియా అని చెప్పి జబర్దస్త్ సవాల్ ఇసిరిండు. మళ్ళా 2023లో నిన్ను ఓడగొట్టిన, 2024లో నీకు గుండు సున్నా ఇచ్చిన, సర్పంచ్ ఎలక్షన్లో పాతరేసిన, మున్సిపల్ ఎన్నికల్లో ఉప్పు పాతరేసిన, జూబ్లీ హిల్స్ కంటోన్మెంట్లో నీకు గోరి కట్టిన, వచ్చేసారి ఆ గోరి మీద మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా ఎగరేస్తారు. ఇదే నా సవాల్, ఇదే నా సవాల్, ఇదే నా సవాల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున. చూసుకుందాం కేసీఆర్, నువ్వు నేను వచ్చే ఎన్నికల్లో నువ్వా నేనా, ప్రజా పాలన పాపాల భైరవుడా, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లక్షలాది మంది 10 ఏళ్ళు కేసులు కట్టుకొని జైలుకు పోయి ప్రాణాలు వదిలి ఊపిరి బిగబట్టి జెండా మోసి అధికారంలోకి వస్తే పాపాల భైరవుడు రావాలి, ప్రజా పాలన పోవాలి అని మాట్లాడడానికి నీకు సిగ్గెట్లొచ్చిందని నేను అడుగుతున్నా మనిషిని. చూసిరు కదా, వీళ్ళిద్దరి కొట్లాట చూస్తుంటే తెల్లారే ఓట్లున్నాయా ఏంది అని అనిపిస్తున్నదిలే. గా లెక్కన ఫైటింగ్ నడిచింది మళ్ళా.